మంత్రులపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నా మాటల దాడి చేస్తే నాపైన ఎవరు మాట్లాడరా, నాపైన ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాటలతో దాడి చేస్తే ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారా, నేనే సమాధానం ఇవ్వాలా, మీరు మాట్లాడరా అంటూ ఆగ్రహం వెలుగక్కారు. దావోస్ పర్యటన తర్వాత పార్టీ నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మంత్రుల సీక్రెట్ మీటింగ్ పైన కూడా కీలక చర్చ జరిగింది. అడ్డూరు లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నలుగురు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? ఈ రహస్య భేటీ పైన కూడా ముఖ్యమంత్రి కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇక భేటీలో ఏం జరిగిందని కూడా ఆయన ఆరా తీశారంట. ప్రభుత్వ నిర్ణయాలు బీఆర్ఎస్ కు ఎలా తెలుస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. మేడారం జాతరలో మంత్రి కాన్వాయ్ పైన దాడి జరగడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఆ కారణాలు ఏంటంటూ కూడా ఆయన అన్వేషించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై కూడా పార్టీ నేతలకి దిశానిర్దేశం చేసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ప్రస్తుతానికి దావోస్ పర్యటన తర్వాత పెద్ద ఎత్తున దావోస్ పర్యటన ముగించుకొని అట్నుంచటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా పాఠాలు నేర్చుకుని అటు పిమ్మట ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఇక్కడ మీటింగులు అనౌన్స్ చేస్తున్నారు. అఫీషియల్స్తో కూర్చుంటున్నారు, పార్టీ నాయకులతో కూర్చుంటున్నారు, పార్టీ సంబంధించిన కీలక నేతలతో చర్చిస్తూ ఉన్నారు. నలుగురు మంత్రుల రహస్య సమావేశం పైన ఆరా తీశారు ఆయన. మేడారంలో మంత్రి కాన్వాయ్ పైన జరిగిన దాడిని ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నట్టు కూడా క్వశ్చన్ చేశారు ఆయన. వీటన్నిటితో పాటుగా మరీ ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరు పైన పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. మరి వీటన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు? ఆ నలుగురు మంత్రుల పైన ముఖ్యంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ నేతలు అండ్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కూడా పోటీ పడ్డ వ్యక్తులు. మరి వీళ్ళపైన శ్రీధర్ బాబు అండ్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మా ప్రతినిధి రైట్. సో ఏదేమైనా దావోస్ పర్యటన తర్వాత వరుసగా భేటీలు జరుగుతూ ఉన్నాయి. సో ఆయన ప్రభుత్వ వ్యవహారాలు ప్రతిపక్షాలకు ఎలా తెలుస్తూ ఉన్నాయి? గతంలో హిల్ట్ పాలసీ విషయంలో కూడా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా హిల్ట్ పాలసీ ఎలా బయటికి వెళ్ళింది? ఎవరు లీక్ చేశారు? సెక్రటరియట్లో ఉన్న అధికారుల, మంత్రివర్గంలో ఉన్న మంత్రి? ఒక అధికారి పేరుతో బయటకు వచ్చిన మధ్యకాలంలో ఒక అధికారి పైన లోపల ఉన్నటువంటి వ్యవహారాలే అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోపల వ్యవహారాలే ఆ అధికారికి ఆగ్రహానికి గురి చేశాయి. సో ఆయన లీక్ చేశారు రకంగా బయటకు చర్చ కూడా జరిగింది. సో ఆ తర్వాత కొంత ఆ అధికారిపై వేటు వేశారు, లేకపోతే ఆయన పైన చర్యలు తీసుకుంటారనే చర్చ కూడా జరిగింది. మరి ఇప్పుడు కోల్ సంబంధించిన విషయంలో, 9 బ్లాక్ విషయంలో ఎలా వ్యవహారాలు బయటికి వెళ్తూ ఉన్నాయి? లిక్కర్స్కి సంబంధించిన విషయంలో కూడా, మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఎలా బయటికి వెళ్తున్నాయి? మొన్ననే హరీష్ రావు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఎలా బయటికి వెళ్తున్నాయి, ఎవరి ద్వారా వెళ్తున్నాయి, ప్రభుత్వంలో ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు? ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తే ఎవరు మాట్లాడరా? నాతో పాటుగా 16 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మిగిలిన 15 మంది అందరూ కూడా సైలెంట్గా ఉంటారా? నాపై ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నోరు పారేసుకొని హరీష్ రావు, కేటీఆర్ ఇంతమంది మాట్లాడితే మౌనంగా ఉంటారా, పట్టించుకోరన్నట్టుగా ఆ మంత్రులపై ఆగ్రహాన్ని వెలుగక్కారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఆఫ్టర్ దావోస్ ఏం జరిగింది? ప్రభుత్వంలో ఎటువంటి కీలక మార్పులు ఉండబోతున్నాయి? సో ముఖ్యంగా ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రహస్య సమావేశం కానివ్వండి, మేడారంకి సంబంధించినటువంటి కొన్ని అవకతవకలు, లేకపోతే మంత్రి కాన్వాయ్పై దాడి కానివ్వండి, వీటన్నిటిపైన ఎలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. అసలు ముఖ్యమంత్రి దాదాపు 13 రోజులు విదేశీ పర్యటనలో భాగంగా దావోస్ తర్వాత ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, అసలు టోటల్ పోస్ట్ మార్టం దృష్టి పెట్టారు. పొలిటికల్ పోస్ట్ మార్టం, నేను లేనప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఏమనుకుంటున్నారు పార్టీలో కానీ ప్రతిపక్షాల్లో కానీ, అసలు ఏం మెసేజ్ వెళ్ళింది, ఏం జరిగింది ఇన్ని రోజులు అనేటువంటిది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే మంత్రులతో, పిసిసి చీఫ్, తర్వాత మీనాక్షి నటరాజన్ తో, ఇంకా కొంతమంది ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యక్తులతో భేటీ అయ్యారు. జరుగుతున్నటువంటి అంశాలపైన, ముఖ్యంగా విఆర్ఎస్ గత 10-15 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల పైన ఎందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇయ్యలేకపోయింది కాంగ్రెస్ అనేటువంటి దానిపైన ఆయన దృష్టి పెట్టారు. ప్రతిదానికి నేనే సమాధానం ఇచ్చుకోవాలి, నేనే రిప్లై ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేటువంటిది నివేదికలు తెప్పించుకున్నారు. మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి
వారి ద్వారా సమాచారం తీసుకున్నారు. సో యాక్చువల్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. జూమ్ మీటింగ్లు తర్వాత వచ్చినప్పటి నుంచి అసలు ఊపిరి సలపకుండా వరుస భేటీలతో ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ లో గడుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా మిర్యాలగూడ వెళ్తా ఉన్నారు, నల్గొండలో కూడా కలెక్టరేట్ భవనాన్ని ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో మాట్లాడతారు. సో ఎన్నికల ప్రచార సభ దాదాపు ఈ రోజు నుంచి ప్రారంభించినట్టుగానే చెప్పాలి. ఆయన అక్కడ నుంచి మెసేజ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారు, గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోయారు అనేటువంటిది ఆయన సీరియస్ అయినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది పార్టీలో. దీనికి సంబంధించి ముఖ్యంగా సింగరేణిలో ఈ టెండర్లకు సంబంధించినటువంటిది డీటెయిల్స్ అన్ని కూడా ఎలా చేరుతా ఉన్నాయి ప్రతిపక్షాలకు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ ఆధారాలు ఎలా ప్రతిపక్షాల చేజిక్కుతా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఏంటి అనేటువంటిది. గతంలో హిల్టు పాలసీ ఇలాగే జరిగింది. మూసి సంబంధించినటువంటి రీజనరేషన్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఆ అంశంలో, లగచర్ల అంశంలో, హెచ్సియుకి సంబంధించిన భూముల అంశంలో, ఇట్లా ప్రతి అంశంలో బీఆర్ఎస్ ది పై చేయుతా ఉంది. ఈ అంశానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేటువంటిది తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక పైన ఆయన దృష్టి పెట్టారు. దాంతో పాటు స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎట్లా విజయం సాధించాలి, మొత్తం ఫలితాల్లో 90% కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండాలి, దానికోసం కార్యాచరణ తీసుకోవాలి, మొత్తం బాధ్యులు ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఆ బాధ్యత మోపినట్టుగా తెలుస్తా ఉంది. బిజీగా ఉండాలి, ఎక్కడ గ్రౌండ్ లో కనపడదు, ప్రతి 2 రోజులకు ఒకసారి జూమ్ మీటింగ్ లో అందుబాటులో ఉండాలి, అప్డేట్ చెప్పాలి అని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉందనేటువంటి స్వయంగా ఆయన క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ని కూడా నివేదిక రూపంలో తెప్పించుకుంటున్నారు. మంత్రులు, ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటిది కాకుండా స్వయంగా ఆయన కూడా రిపోర్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దాని అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి. సో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఏం జరిగింది అనేటువంటిది, ఆయన లేని రోజులలో ఏం జరిగింది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. అప్పుడు మనం చూసాం గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసేగానే ఆ 4 మంత్రులు డైరెక్ట్ గా ఒకే ముఖ్యంగా ఆయన తన పైన వచ్చినటువంటి ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టిగా తనపై ఆరోపణలు చేస్తోంది, మాట్లాడుతోంది, ఆ మాటలకి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, మౌనంగా ఉన్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన పైన కౌంటర్ వస్తే నేనే కౌంటర్ వేయాలా, నేనే మాట్లాడాలా, మీరు ఎవరు మాట్లాడరా అనే రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు మంత్రులు కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ కాలేకపోయారు, ఆయన కూడా అదే భావనలో క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చే కామెంట్స్ ఆయన మాత్రమే స్పందించాలి, వేరెవరు రియాక్ట్ అవ్వరా, అంటే ఆ భావనలోనే ఉన్నారా ముఖ్యమంత్రి విషయంలో మంత్రులంతా? రైట్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన లేని సమయంలో జరిగిన కార్యక్రమాలు, తదితర చర్యలపైన పెద్ద ఎత్తున ఆయన ఆరా తీస్తూ నాపై కౌంటర్ వేస్తే, నాపై మాట్లాడితే మాట్లాడరా, ఆ తర్వాత నేను ప్రభుత్వం సంబంధించి అనేక విషయాలు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలకు ఎలా వెళ్తున్నాయి, నైని కోల్ బ్లాక్ విషయం కానీ, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన విషయాలు కానీ బయటికి ఎలా పొక్కుతున్నాయి, ఎలా వెళ్తూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు, మేడారంలో ఏం జరిగింది, 4 మంత్రుల యొక్క రహస్య సమావేశానికి కారణం ఏంటి, ఎందుకు ఏం మాట్లాడుకున్నారు, సో బయటికి ఎలా పొక్కింది, ఇలా అనేక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రులతో సీరియస్ అయ్యారంట. మరి ఆ నిర్ణయాలన్నింటి కూడా, అంటే ఈ తప్పిదాలు లేకపోతే లేని సమయంలో జరిగిన విషయాలన్నింటిపైన కూడా ఆయన ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారు, ఏ రకంగా వాటిని ఓవర్కమ్ చేస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్గతంగా ఏదైనా చెక్ పడింది అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో సొంత పార్టీ మంత్రులే ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.